క్యాస్ట్ అనేది తీసేశానురా 92లో ప్రాస్పెక్ట్స్‌లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారురా. ఎంతోమంది గొప్పవాళ్ళయ్యారురా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడుకి అలవాటుపడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడికి తెలుసు. భగవంతుడు చూస్తున్నాడురా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి గాని, ఒక తండ్రి గాని ఏమైనా చెప్పారారా? ఆ బిడ్డలు మన బిడ్డలురా. మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. వాళ్ళ దగ్గర ఏది ఆశించలా. నువ్వెందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకునేదానికి మన ఇంటికి వచ్చాడురా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా. నేను దండించడం వేరురా. నేనెవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అజ్జేసి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అంటే అది షూటింగ్‌లో జరిగి ఉండొచ్చేమో. కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరిని కొట్టి, వాళ్ళ ఫోన్లు లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి. వాడు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి ఉండొచ్చు నేను. వద్దు అని వాడిని బతిమాలాడు పోలీస్ కంప్లెయింట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండిరా అన్నాను నేను. లేదు డాడీ తప్పు చేయనని ఒకసారి వచ్చావు. మళ్ళీ తప్పు చేశావు. మళ్ళీ వెళ్ళావు. మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది. ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా. ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. 3 రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది. మళ్ళీ చెప్తున్నా, మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ గ్రేటర్ దాన్ టెంపుల్స్. గ్రేటర్ దాన్ టెంపుల్స్. బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు. అన్నయ్య ఎంతుంది యూనివర్సిటీ రూల్సు, ఇది మా పద్ధతి, మీకు ఇష్టమైతే చేర్చండి. గవర్నమెంట్ బిడ్డలని గవర్నమెంట్ ఏమిస్తుందో ఇంత పర్సంటేజీ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నాం అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము. దొంగతనంగా తీసుకోలేదు. ప్రతి దానికి చెక్కులు ఉన్నాయి. అది అకౌంట్ ఉంది. దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది. కాలేజీలో ఇంకేమైనా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ నీకు తెలుసు. ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలని